చేయట్లేదు. అభిమానులు ఉండొచ్చు గాక, కానీ ఇట్లా తెలుగుదేశం అభిమానులు కూడా పవన్ ప్రేమిస్తారు కదా, ఈ వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంటారు కదా, వాళ్ళందరినీ తను ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఓ బలమైనటువంటి జాతీయ ఫోర్స్, అంటే ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే, ఇప్పుడు మోడీ ఏ దేశానికి వెళ్ళినా సరే భారతీయులందరూ పరిగెత్తుకొస్తారు. అందులో భారతీయులు మన వస్తారు తప్పించి కాంగ్రెస్ కమ్యూనిస్టులు అని కాదు అక్కడికి. అదే తరహాలో తను వెళ్ళగానే సనాతన ధర్మ పరిరక్షకుడు దక్షిణాది నుంచి వచ్చాడు వీరుడు అన్నటువంటి కోణంలో పరిగెత్తుకుని వస్తారు. అలా రావాలి, తను వెళ్ళిన చోట జనం ఎగబడాలి అని కోరుకుంటున్నాడు అనుకుంటున్నాడు. ఒక రకంగా ఈయన అన్నది శాన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం ఈరోజు మీటింగ్ పెట్టిన పేరు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత జనసేన ప్రస్థానం ఒక్కసారిగా మారిపోయిందా, లేదంటే కొత్త టర్న్ తీసుకుందా? పాత ప్రస్థానపు పదాలే కొత్తగా. పాత ప్రస్థానాలు ఎప్పుడు మేము జాతీయ సమైక్యత కోసం ఎప్పుడు అనలేదు. ఫస్ట్ లో స్టార్టింగ్ పదాల్లో వాడింది జాతీయవాదం మాది అన్నది, ఏది విభజన లేని జాతీయవాదం అన్నట్టు వాళ్ళే చెప్పారు ఉంది. కాకపోతే సమస్య ఏంటంటే హైలైట్ చేసుకుని దేశవ్యాప్తంగా నెట్వర్క్ విస్తరించాలని అప్పుడు ఆలోచన లేదు. మేబీ ఈ మధ్యన అంటే 2 కోణాలు ఉంటుంది ఇందులో నాకు అర్థమైనంత వరకు. ఏంటంటే ఒకటి, ఏ రాష్ట్రానికి పోయినా సరే మనకంటూ ఒక టీం ఉంటుంది. రెండోది, రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ గా అందరూ, ఇప్పుడు కేజ్రీవాల్కి అప్పుడు ఎట్టా కుదిరింది, మొదట్లో డబ్బులు అందరూ చందాలు వేసుకునేవాడు. ఇప్పుడు ఈయనకి చందాలు ఇస్తానికి అవకాశం ఉంటుంది విస్తరిస్తే. ఇట్లా ప్రతి ఒక్కరిని తల 1,00,000 ఇవ్వమంటే కష్టమేం కాదు కదా, లేదు 10,000 ఇచ్చినా ఈజీనే కదా. ఆ విధంగా ఒక టీముని, అంటే ఒకటి ఇక్కడ ఎలక్షన్స్ కి సంబంధించి భవిష్యత్తులో డబ్బులు అవసరం అనేది క్లియర్ అండి. అది చెయ్యాలంటే ఫ్యూచర్ లో మనం సిస్టమ్ సెట్ చేసుకుంటాను కదా. ఇప్పుడు కిందసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీటింగులు పెట్టి ఆ మీటింగ్ లో పవన్ కళ్యాణ్తో ఫోటో దిగితే ఎంత అని చెప్పేసి అట్లా, లేకపోతే ఏదైనా చందాలు వసూలు చేసుకోవాలనుకుంటున్నాను.